అందరికీ నమస్కారం. మా జూనియర్ పవర్ స్టార్ తమ్ముడు మళ్ళీ ఒక వీడియో చేసాడు. ఇంకా ప్రాబ్లమ్ సాల్వ్ చేసేద్దాం. ఇంకా ఒక పెద్దన్నగా నువ్వు నా ప్రాబ్లమ్ సాల్వ్ చేయన్నా అని అడిగాడు కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. తమ్ముడు ఏం చెప్తున్నాడో వినండి. నాకు మధ్యలో నవ్వొస్తది. కానీ వెటకారంగా అయితే నవ్వట్లేదు. ఒకసారి తమ్ముడు ఏం చెప్తున్నాడో పాపం ఏం రిక్వెస్ట్ చేస్తున్నాడో వినండి. వీడియో చూడడానికి కారణం ఏంటంటే అన్న ప్రదీప్ రెడ్డి అన్న డాక్టర్ ప్రదీప్ రెడ్డి అన్న వైసీపీ కార్యకర్త ఇందాక నేను వీడియో చూసానన్న మీది. ఎంత మంచిగా మాట్లాడుతున్నారన్న మీరు, ఎంత మంచిగా మాట్లాడుతున్నారంటే నాకు నిజంగా మీ మీద చాలా గౌరవం పెరిగింది అన్న. సేమ్ నీ మాదిరే ఎవరు చెప్పలేదన్న, నిజంగా చెప్తున్నా కదా. నేను చేసినది 100%కి 200% అక్కడ తప్పు. నేను మాట్లాడినా దానికి క్షమాపణలు కూడా చెప్పిన. ఈ అమ్మ జీవితం అది పెట్టినాల నుంచి ఫోన్లో మీ వాళ్ళకి కూడా చెప్పండి అన్న మీరు. ఆ పిల్లోడు అబ్బాయి ఏదో ఆపేసినాడు, ఏదో ఆవేశంలో చెప్పినాడు, అది డైలాగ్ పరంగా చెప్పినాను. కెమెరామెన్ గంగతో రాంబాబులే డైలాగు ఆన్ ది స్పాట్లో ఇంకోటి చెప్పడం జరిగింది అని మీరు కూడా చెప్పండి అన్న దీన్ని. ఎందుకంటే ఒక యువతరాన్ని మీరు కూడా ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే కొంచెం ఆవేశంలో ఉంటారు కాబట్టి అందరూ దీన్ని మీరు చెప్తే, ఎందుకంటే మీరు పెద్దలు. తమ్ముడు ఎందుకు నవ్వు వస్తుంది అంటే, ఎవరైనా నీ మాటలు వింటే తమ్ముడు మనిద్దరం మాట్లాడుకొని అన్నా నేను నీకు డబ్బా కొడతాను, నాకు డబ్బా కొట్టన్నా అన్నట్లుంది తమ్ముడు. ఎందుకంటే జన సైనికుల దగ్గర నుంచి మమ్మల్ని మంచి వాళ్ళు అని చెప్పి పొగుడుతుంటే నాకే విచిత్రంగా ఉంది. ఇంకా ప్రజలు కూడా ఏమనుకుంటారంటే, అన్న ప్రదీప్ అన్న నిజం చెప్పన్నా మీరిద్దరు మాట్లాడుకొని ఈ వీడియోలు చేస్తున్నారు కదా అనుకుంటారు. పాపం ఆ తమ్ముడికి నాకు ఏం సంబంధం లేదు. చాలా థ్యాంక్స్ తమ్ముడు. నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నా. నువ్వు చెప్పిందే అందరూ విన్నారు. ఏం సినిమా? 'కెమెరామెన్ గంగతో రాంబాబు' డైలాగు చెప్పబోయి ఈ డైలాగ్ చెప్పాడంట పాపం. 100 కాదు 200% నాది తప్పే, క్షమించమని అడుగుతున్నా. కానీ ఫుల్ బ్యాటింగ్ చేస్తున్నారన్నాడు. నువ్వు చెప్పిందే నేను చెప్తున్నా తమ్ముడు. నువ్వు చెప్పిండేది పాపం మనస్ఫూర్తిగా చెప్పావని నేను అనుకుంటున్నాను. కానీ నీకు మళ్ళీ నా ఫస్ట్ వీడియో చూడమని చెప్తున్నా. నేను ఫస్ట్ వీడియోలోనే రిక్వెస్ట్ చేశా. ఇంక ఎవరు కూడా చేయొద్దంటలేండి, పాపము తప్పైపోయిందని చెప్పాడు కదా అని చెప్పేసి నేను ఫస్ట్ వీడియోలోనే చెప్పా. కానీ ఒకటి తమ్ముడు, ఒక డాక్టర్గా చెప్తున్నా నీకు, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనేది ఒక ఫ్రేజ్ అది. అంటే ఏదైనా సమస్య వచ్చినాక పరిష్కరించుకోవడం కంటే కూడా సమస్యను రాకుండా నివారించుకోవడమే బెటర్. ప్రివెన్షన్, నివారణ బెటర్ దెన్ క్యూర్. రోగము వచ్చిన తర్వాత నయం చేసుకోవడం కంటే కూడా రోగం రాకోకుండా జాగ్రత్త పడడమే మంచిది. ఒక డాక్టర్గా అది నేను చెప్పగలను. కాబట్టి ఇంకా నువ్వు తప్పు తెలుసుకున్నావు కాబట్టి నువ్వు సినిమాల గురించి మాట్లాడు, మీ పవర్ స్టార్ని అనుకరించు. నేను కూడా పవర్ స్టార్ ఫ్యాన్నే, మొన్న చెప్పినాను కదా, నీది తినాలి, నాది తినాలి, మనది తినాలి. సో కానీ సినిమాల వరకే పెట్టుకో, రాజకీయాల్లో వద్దు. అండ్ ఇప్పుడు ఇంకోటి కూడా చెప్తా తమ్ముడు, నువ్వన్నా చెప్పన్నా అంటే నేను ఫస్ట్ రోజే చెప్పా. ఇప్పుడు సినిమాల్లో ఏదైనా సినిమా ఉంటుంది. ఇప్పుడు నువ్వు అన్నావు కాబట్టి 'కెమెరామెన్ గంగతో రాంబాబు' ఏదో ఒక సీన్లో నాకు గుర్తు, నేను సినిమా చూడలేదు, క్లిప్పింగ్లో అక్కడిక్కడ చూస్తాం కదా, బయటకు వచ్చేసి హీరో కోసం ఎంతోమంది వెయిట్ చేస్తుంటారు. ఇట్లా అంటే అందరూ సైలెంట్ అయిపోతారు. ఇదేమన్నా సినిమానా? జీవితం సినిమా కాదు అని నీకు డే 1 నుంచి చెప్తున్నా. నేను ఇట్లా ఆపండి అంటేనే మా వాళ్ళంతా ఆగిపోవడానికి వాళ్ళు ఏమంటారు, అన్నా మీకు తెలియదులేండి అన్న, వాళ్ళైతే తిడతారు, మనం కామ్గా ఉంటే వాళ్ళు తిడతానే ఉంటారు అన్న, టిట్ ఫర్ టాట్ అన్న కానీ అంటారు. అంతా మా వాళ్ళు యంగ్స్టర్సే. ఇప్పుడు నువ్వు జెన్జీకి సర్ది చెప్పన్నా అంటే నేను సర్ది చెప్తా. వాళ్ళు పిల్లలు, వాళ్ళు యంగ్స్టర్స్. అయితే మా వాళ్ళు మాత్రం ఒకటి తమ్ముడు, అవతల వాళ్ళు అనుకోకుండా ఊరికే అయితే తిట్టరు. నువ్వు కూడా పాపం, నేను నీ గురించి రెండో వీడియో కూడా ఎందుకు చేస్తున్నాను అంటే, నీ మాటల్లో నాకు నిజాయితీ తెలిసింది. అంటే నువ్వు ఎంత ఇబ్బంది పడుతున్నావో, 3-4 రోజులుగా ఎంత మదన పడుతున్నావో నేను అర్థం చేసుకోగలను. ఎందుకంటే ఒక డాక్టర్కి ఒక పేషెంట్ వస్తే ఆ రోగం కంటే కూడా ఆ రోగం తాలూకు భయం ఎంతుందన్నది మేము ఆలోచిస్తాం. ఫస్ట్ ఆ భయాన్ని పోగొట్టడానికి చూస్తాం. ఆటోమేటిక్గా రోగం అన్నది నయం అవుతుంది. భయం అన్నది చాలా పెద్ద రోగం అన్నిటికంటే. నువ్వు 3-4 రోజులుగా నువ్వు భయపడతావని నేను అనను గానీ, నువ్వు మదన పడింటావు ఖచ్చితంగా. అది నీకు తీవ్రంగా నీకు బుర్రలో తిరుగుతూ ఉంటది. ఎందుకురా స్వామి నన్నిట్లా ఫోన్లు చేసి ఇబ్బంది పెడతారు, నేను ఏదో పొరపాటున అన్నాను అని చెప్పేసి నువ్వు నిమిషాన అది ఆలోచిస్తున్నట్టు నాకు క్లియర్‌గా అర్థమవుతుంది. నేను ఒక డాక్టర్‌గా నేను ఈజీగా చెప్పగలను. కాబట్టి నువ్వు ఆలోచన చేయకు, అవే తగ్గిపోతాయి.
ఖచ్చితంగా ఈ వీడియో చూసిన తర్వాత మా వాళ్ళు కూడా, మా తమ్ముళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. నువ్వు కూడా మాకు తమ్ముడు లెక్కనే. నువ్వు కూడా ఇంకొకసారి అనుకోకుండా ఉండు. మా వాళ్ళకు కూడా నేను చెప్తున్నా. అయితే గ్యారంటీ మాత్రం ఇయ్యలేను తమ్ముడు. ఇప్పుడు సినిమాల్లో మాదిరి "ఏయ్ ఆగండి" అంటేనే మొత్తం మాట్లాడే వాళ్ళంతా ఆగిపోవడానికి అది సినిమాల్లోనే జరుగుతది. నిజ జీవితంలో జరగవు. నేను ఫస్ట్ నుంచి కూడా నీకు చెప్పేది అదే. నిజ జీవితం వేరు, సినిమా వేరు. నిజ జీవితానికి సినిమాకు డిఫరెన్స్ లేకోకుండా సినిమాలో కొట్టిన డైలాగు నిజ జీవితంలో కొట్టినామనుకో చూడు నువ్వు ఇబ్బంది పడినట్టు ఇబ్బంది పడతావు. ఖచ్చితంగా నీ మాటల్లో అయితే ఆనెస్టీ నాకు తెలిసింది. నిజాయితీ నాకు తెలిసింది. నువ్వు చెప్పిన మాటనే మా వాళ్ళకు కూడా చెప్తున్నాను. 200% సారీ అన్నాడు. ఇంగా అక్కడితో ఇది ముగిసిపోతుందని అనుకున్నాం. కాదన్నాంగా మళ్ళా ఇంకొకరన్నారు, వాళ్ళన్నారంటే ఒకటి తమ్ముడు, నేను జన సైనికులకు, తెలుగుదేశం వాళ్ళకు కూడా ఇప్పటికి 5 ఏళ్ల నుంచి చెప్తున్నా. ఎవరిని అరే ఒరే అని కూడా నేను అనలే. ఎవరిని చిన్న పల్లెత్తు మాట అనలే. నిన్నే కాదు, ఎవరిని కూడా నేను తిట్టలే. మీరు నా వీడియోలన్నీ చూసుకోండి. రాజకీయ నాయకుల్ని విమర్శిస్తాం, వాళ్ళు చేసే పనులు విమర్శిస్తాం తప్పితే సామాన్యులు నేను అరే ఒరే అని కూడా అనలే. వద్దురా బాబు నన్ను తిట్టొద్దు అంటే అమ్మ నా బూతులు తిడతారు. నేను ఎవరికి చెప్పుకోవాలి తమ్ముడు. ఏమంటే వాళ్ళే తెలుసుకుంటారులే. మనము ఈడ ఉండేది నన్ను తిడితే నేను వాడిని తిడతా, లేకపోతే వాడు బూతులు రాస్తే నేను ఇంకా పెద్ద బూతులు రాస్తా. ఆ ఉద్దేశంతో నేను లేను. నా టైం చాలా విలువైంది. ఎందుకు ఉన్నామంటే కనీసం మనం చెప్తే 10 మందికైనా తెలుస్తుందనే ఉద్దేశంతో వాస్తవాలు తెలియాలని చెప్పేసి నేను మాట్లాడుతున్నాను. తప్పకుండా నీకు మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నువ్వు జీవితంలో పైకి ఎదగాలి. నీకు సినిమాల్లో అవకాశం రావాలని కోరుకుంటున్నాను. వస్తే నేను కూడా నీకోసం ఒక వీడియో చేసి చూడబ్బా మా జూనియర్ పవర్ స్టార్కి సినిమాల్లో అవకాశం వచ్చిందని నేను గర్వంగా చెప్తా. ఇక్కడ యూకేలో ఆ సినిమా వస్తే నేను ఓడమే కాకుండా 10 మందికి టికెట్లు పెట్టి నీకోసం నేను ఆ సాయం చేయగలను తమ్ముడు. ఆ సినిమా నేను నీకోసమే చూపిస్తాను. ఒక 10 మందిని తీసుకెళ్ళి ఫ్రీగా అయితే అవుతుంది. ఒక 15-20 వేల రూపాయలు అవుతుందేమో. ఇక్కడ 10-15 టికెట్లు, ఒక టికెట్ 1000 రూపాయలు ఎంత ఉంటుంది ఇలా. ఎంతైనా కానీ ఒక 25,000 నీకోసం ఖర్చు పెట్టి నిన్ను చూడడానికే నీ నిర్మాతకు ఒక 25,000 వచ్చేలాగా నేను చేస్తాను. ఇంకా అక్కడి వరకు నేను గ్యారంటీ ఇవ్వగలను. అండ్ మా వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. బట్ నువ్వు కూడా ఇంకా భవిష్యత్తులో మాట్లాడకు. ముగించే ముందు మన ఆడియన్స్కి చెప్తున్నాను, అన్న మీరిద్దరూ మాట్లాడుకొని చేస్తున్నారంటే నేను ఒకటబ్బా అన్న. ఇంకోటి కూడా అంటారు, చిన్నవాడికి ఎందుకన్నా మీరు ఏదో లిఫ్ట్ ఇస్తున్నారు అంటే, నాకు తెలిసినంత వరకు సమాజంలో మనుషులు 2 రకాలు, మంచి వాళ్ళు, చెడ్డవాళ్ళు. ఇంకా డబ్బున్నోడు, పేదవాడు అట్లా ఏముండరు. నాకు ఆ అబ్బాయి చేసినటివి తప్పు అని అతనే చెప్పినప్పుడు నాకు నచ్చింది నిజంగా. మనము చిన్నవాడైనా పెద్దవాడైనా అంటే డబ్బును బట్టి ఎప్పుడు చూడకూడదు, గుణంని బట్టి చూడాలా. తమ్ముడు నిజంగా నువ్వు నాకు నచ్చినావు. నువ్వు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని తిట్టాల్సిన అవసరం లే. కానీ తప్పు చేసినాను నువ్వే ఒప్పుకున్నావు. ఇంకా తప్పు చేసినాను అన్న తర్వాత ఇంకా దానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. 100% ఇదే మంచి మనస్తత్వంతో ఉండు. మనమంతా కూడా సమాజంలో మనం మనుషులం. రాజకీయాలు ఒక 70-80 ఏళ్ళ కిందట వచ్చినాయి. సినిమాలు ఒక 80-90 ఏళ్ళ కిందట వచ్చినాయేమో. మనం మనుషులము అంతకు వందల సంవత్సరాల నుంచి ఉండం. మానవత్వం అన్నది ముఖ్యం. థ్యాంక్ యూ తమ్ముడు. జన సైనికుల దగ్గర నుంచి కూడా అన్న ప్రదీప్ అన్న నువ్వు బాగా మాట్లాడినావు, నువ్వు మంచోడివి అని చెప్పించుకోవడం ఆ తృప్తి ఏదైతే ఉందో. థ్యాంక్ యూ తమ్ముడు. టచ్లో ఉండు. టచ్లో ఉండంటే ఇంకా మళ్ళీ వీడియోలు ఏం వద్దులే. నువ్వు ఒకటి పొగిడి నేను ఒకటి పొగిడి అందరూ ఏమనుకుంటారంటే అన్న ఏదో చేస్తున్నారు అనుకో. అట్లా ఏం లేదబ్బా. తమ్ముడు వీడియో నాకు పాపం 5-6 మంది పెట్టారు ఈరోజు ఉదయం నుంచి. చేద్దామా వద్దా అనుకున్నాను. సరే చేసేస్తే ఆడికి ఆ తమ్ముడు కూడా హ్యాపీగా ఉంటాడని చెప్పి చేశాను. ఇంకోసారి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గురించి మాట్లాడుకో. అది నువ్వు తెలియక మాట్లాడావని నేను కూడా నమ్ముతున్నా. ఇంకొకసారి మాట్లాడు. ఒకసారి చేస్తే తప్పు, మళ్ళీ చేస్తే పప్పు. నువ్వు పప్పు కాదని నేను అనుకుంటున్నా. గుర్తుపెట్టుకో.